డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు. అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్, దానికి అనుబంధంగా ఈడీ సమన్లు. వీటిపై గతంలో కర్ణాటక హైకోర్టుకు డీకే సమన్ల రద్దుకు నిరాకరించిన ధర్మాసనం కోర్టులో నిర్ణయంలో జోక్యానికి సుప్రీంకోర్టును పిటిషన్ కొట్టివేత అంటూ చూస్తున్నాము. అక్రమ ఆస్తుల వ్యవహారంలో సిబిఐ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో డీకే శివకుమార్ కేసులను ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కు అనుబంధంగా ఈడీ జారీ చేసిన సమన్లను ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ సమన్లను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో డీకే శివకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జస్టిస్ బేలా, ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు విషయంలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. డీకే శివకుమార్ ను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 25న అనుమతులు ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఆయనపై 2020 అక్టోబర్ 3న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసుపై ప్రభుత్వ అనుమతులను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో సిబిఐ దర్యాప్తు నుంచి విముక్తి లభిస్తుందని భావించారు. కానీ అప్పటికే అక్రమాస్తులను నిర్ధారించిన ఈడీ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా రాజ్యసభలో మెజారిటీ లేకపోయినప్పటికీ మోదీ సర్కార్ ఆధార్ చట్టం వంటి కీలక బిల్లులను ద్రవ్య బిల్లుల ముసుగులో ఆమోదింపజేసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ అంశం ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం విచారణ జాబితాలో ఉందని, దీని ప్రాధాన్య అంశంగా గుర్తించి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కపిల్ సిబాల్ కోరారు. స్పందించిన సిజేఐ రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేసిన వెంటనే తెలియజేస్తామని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో ఏఐ కెమెరా. కర్ణాటక శాసనసభలో ఎమ్మెల్యేల హాజరు రాకపోకలను రికార్డు చేసేందుకు కృత్రిమ మేధస్సు కెమెరాలను అమర్చారు. శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఏదేమైనా ఇప్పుడు చదివిన దాంట్లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం ఉండే కాబట్టి మంచిగా ఉన్నది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సిబిఐ కేసు ఏదైతే అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని విత్డ్రా చేసేసుకున్నామని అనుకున్నాడు కాకపోతే ఏమైపోయింది, అప్పటికే అధిక ఆస్తుల విషయంలో లేదా ఆయనకున్నటువంటి అక్రమాస్తుల విషయంలో ఈడీ సమన్లు ఇచ్చేసింది కాబట్టి బయట వాడికి ఎట్లాంటి అవకాశం లేదు. అరెస్ట్ లాంటివి జరుగుతాయా అనేటువంటిది కూడా నేను నమ్మగాని అట్లీస్ట్ కొంతవరకు విచారణ అయితే చాలా వేగవంతంగా చాలా పాజిటివ్గా జరిగేందుకు అవకాశం అయితే ఉన్నది. పాజిటివ్గానే జరుగుతుంది, నెగిటివ్గా ఏం జరగదు. ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, ప్రభుత్వాలు మారంగానే ఏ విధంగా జనాలు ఏ నాయకుడైనా తమ యొక్క కేసులని వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు మార్పించుకుంటారు అనేటువంటిది ఈ కేసు చూస్తేనే అర్థమైంది. ప్రభుత్వం మారిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని విత్డ్రా చేసుకున్నారట. ఏదది 2019 సెప్టెంబర్ 25న గత ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఆయనపై 2020 అక్టోబర్ 3న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసుపై ప్రభుత్వ అనుమతులను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అంటే ఇది ఏ రకమైనటువంటి చర్య అంటే వీళ్ళు ప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు అంటే సింపుల్గా, చాలా సింపుల్గా వాళ్ళు మా మీద కేసు పెట్టిర్రు, వాళ్ళు పెట్టిన తప్పుడు కేసు కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటాం అని అన్నారు. అరే కేసులు నీ మీద పెడితే ఏమైంది చెప్పు, నాకు అర్థం కాదు. మీరు నిజంగా నిజాయితీగా అక్రమంగా సంపాదించకపోతే పోయి కోర్టులలో వాడు అడిగేటువంటి క్వశ్చన్లకు సమాధానం చెప్తే అయిపోద్ది కదా. వాళ్ళేమో మీ మీద కక్ష కడతారు, మీరేమో కక్షలు కట్టరా. తప్పు ఇవ్వండి దీంట్లో. అక్రమాస్తులు సంపాదించుడు కరెక్టే, మంచిదే, ఇట్లాంటి విషయాలలో మాట్లాడొద్దు. ఏదేమైనా నన్ను అడిగితే మాత్రం అక్రమాస్తులు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ అరెస్ట్ చేసి లోపల పడేరు.